హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్‌లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ 9:26 ఏఎంకి ఇచ్చాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడే 10:36 ఏఎంకి ఇచ్చాను. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి 52,200 సి ఈ నెల 11:53కి ఇచ్చాను. ఈ ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను? దీని బిహైండ్ అనాలిసిస్ ఏంటిది? అండ్ మనం రేపటి అనాలిసిస్ ఎలా చూసుకోగలము? అది కూడా నేను మీకు ఇప్పుడు అనాలిసిస్ ఇస్తాను. సో, ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడే చేసే ముందు మన దగ్గర ప్రాపర్ అనాలిసిస్ అనేది ఉండాలి. అండ్ మీకు ప్రాపర్ అనాలిసిస్ డ్రా చేయడం రావట్లేదు. సో, మీరేం చేయండి, నాకు కామెంట్‌లో మీ మొబైల్ నంబర్ అయినా పెట్టొచ్చు. కామెంట్‌లో మీరు అడగొచ్చు. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు మెసేజ్ పెట్టొచ్చు. డైరెక్ట్ కాల్ చేయొచ్చు. వాట్సాప్‌లో కూడా మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. పెడితే నేనేం చేస్తానంటే, ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లో మార్నింగ్ అనాలిసిస్ అనేది దాని లోపల కూడా పర్సనల్‌గా ఇస్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే మార్నింగ్ అనాలిసిస్ విత్ టెక్నికల్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. బట్ ఇంకా మీకు ఏమైనా సార్ మేము బిగినర్స్ మాకు అర్థం కావట్లేదు అంటే కూడా నేను మీకు గ్రూప్ ఒక పర్సనల్ క్రియేట్ చేసి ఎడ్యుకేషనల్ గ్రూప్ దాని లోపల నేను మీకు యాడ్ చేస్తాను. ఓకే. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ నేను ఎందుకు ఇచ్చానంటే, ప్రీవియస్ డే క్లోజింగ్ మీద రిజెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత ప్రీవియస్ డే లెవెల్ ఎప్పుడైనా బ్రేక్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ అనేది ఏం రావాలి తెలుసా మనకిక్కడ? ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ ఓపెన్, రెడ్ క్లోజ్ కావాలి. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్నట్టు అయితే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది బ్రేక్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. గ్రీన్ క్యాండిల్ అంటే రివర్స్ ట్రేడ్. రెడ్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ అంటే డైరెక్ట్ ట్రేడ్. అర్థమైందా? సో, నేనేం చేశానంటే గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ ఇచ్చాను. ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? ప్రీవియస్ డే లెవెల్ క్లోజ్ చేసి మీద గ్రీన్ సాలిడ్ క్యాండిల్ రీటెస్ట్ రివర్సల్ ఇస్తుంది ఇక్కడ. ఓకేనా? అలా రీటెస్ట్ రివర్సల్ ఇవ్వంగానే ఇక్కడ కూడా నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. అలా మనవి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ, థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి? సింపుల్. రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, మన దగ్గర వచ్చేసి ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఒకటొచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో, ఫస్ట్ మనం వచ్చేసి చూసుకుందాము ఇండైరెక్ట్ ఏముంది. ఇండైరెక్ట్ అనేది ఇక్కడుంది. ఇవాళ దాని మీదనే మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ అనేది క్లోజ్ చేసింది. సో, మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్‌లో క్లోజ్ చేసింది కాబట్టి మనకు ఇదొచ్చేసి ఒక సపోర్ట్ పాయింట్. అండ్ ట్రెండ్ రివర్స్ పాయింట్ కూడా మనం ఇదే అనుకోవాలి. ఓకే. ప్రీవియస్ డే క్లోజింగ్. అండ్ ఒకటొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇంకోటొచ్చేసి ఇవాళ మార్కెట్‌లో మనకు డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ దొరికింది. ఇప్పుడు మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఎలా? మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసిన తరువాత రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి. అలా రీటెస్ట్ రివర్సల్ అనేది అయితేనే మార్కెట్‌లో మనకు సెల్లింగ్. అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏదైనా గానివ్వండి. ఫస్ట్ క్యాండిల్ అంటే మరి మీరు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనుకోగలరు. అట్లా గాదు. ఏ క్యాండిల్ అయినా మార్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత దీని కింద గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. ఫస్ట్ క్యాండిలే దీని కింద గ్రీన్ క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. ఇమ్మీడియేట్ ట్రేడ్ రివర్సల్ అయితది. అలా కాకుండా దీని కింద రెడ్ క్యాండిల్ ఇచ్చిందనుకోండి. మీరు వెయిట్ జేయాలి. ఎందుకు వెయిట్ జేయాలి? ఎందుకు వెయిట్ చేయాలి అంటే ఇక్కడ మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి. అందుకే మీరు వెయిట్ చేయాలి. ఓకేనా? అండ్ మార్కెట్‌లో బయింగ్ ఎళ్ళాలంటే ఎలా? బయింగ్ ఎళ్ళాలి అంటే మన ప్రీవియస్ డే గ్రీన్ క్యాండిల్ మీద ఇలా సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తూ ఐదర్ రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు ప్రీవియస్ డే క్లోజింగ్‌లోనైనా కావాలి. లేకపోతే ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఉంది గదా! దీని మీద రీటెస్ట్ రివర్సల్ అవుతూ ఏం చేయాలి అంటే మార్కెట్ 55,242 లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. అలా బ్రేక్ చేస్తేనే మనకు మార్కెట్‌లో బై. ప్రీవియస్ డే సపోర్ట్ తీసుకుంటా 55,242 బ్రేక్ చేసినా మనకు సపోర్ట్ లెవెలే. లేకపోతే ఫస్ట్ క్యాండిల్ లోన ఎంట్రీ బ్రేక్ చేసుకుంటా ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా 55,242 లెవెల్ అనేది మార్కెట్‌లో మనకి ఇక్కడ క్లోజ్ అయితేనే మనము ఇక్కడ బయింగ్ అనేది చూసుకోగలం. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి ఎలా? రీసెంట్‌గా నేను మీకు చెప్పింది ఏంది అంటే ప్రీవియస్ అనాలిసిస్‌లో మన దగ్గర వచ్చేసి ఒకటి ఇండైరెక్ట్
బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఈ బ్రేక్‌ఔట్ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే సెల్లింగ్ వెళ్తది. లేకపోతే సెల్లింగ్ వెళ్ళదన్నట్టు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా నేను అప్డేట్ చేశాను. ఇవాళ ఇక్కడ ఎక్కడ లెవెల్ బ్రేక్ కాలేదు. రీటెస్ట్ రివర్సల్ కాలేదు. బట్ ఇవాళ మనకు మార్కెట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇచ్చేసింది. అంటే ఇవాళటి క్లోజింగ్ నిఫ్టీ వచ్చేసి మనకు కీ సపోర్ట్ లెవెల్. ఓకేనా? అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. అండ్ ఇప్పుడు గూడా నేను జెప్తున్నాను మీకు. మార్కెట్‌లో సెల్లింగ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ బ్రేక్ జేస్తేనే సెల్లింగ్. అంటిల్ మార్కెట్ దీని మీద ఎక్కడైనా ఉంది అనుకోండి. ఐదర్ సైడ్‌వే ఫాల్ అయినా గావచ్చు, సైడ్‌వే మార్కెట్ అయినా గావచ్చు, సైడ్‌వే ఫాల్ బయింగ్, సైడ్‌వే ఫాల్ బయింగ్ అయినా గావచ్చు. సెల్లింగ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సిందే. బయింగ్ వెళ్ళాలంటే 25,005 అనేది ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ చేయాల్సిందే. ఇన్ బిట్వీన్ దీని మధ్యలో మార్కెట్ ఎక్కడైనా ఉంటే ఆ మార్కెట్ అనేది ఫాల్స్ మార్కెట్ అండి. ఇదే నా అనాలిసిస్ ఫర్ 26థ్ ఆగస్ట్ 2025. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.